Hello everyone, welcome to our YouTube channel Shades of Shiv. చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా. నేను ఈ వ్లాగ్ తీద్దామనేసి ఎప్పటి నుంచో ఈ వీడియో తీద్దామనేసి అనుకుంటున్నా, బట్ టైం అనేది అసలు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది, అందుకే చేస్తున్నాను. మెయిన్ గా ఈ వీడియోలో మీకు చూపెట్టేది ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్. ప్రతి ఇంటిని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలో, ఏ ఐటమ్స్ తోటి బాగా అట్రాక్టివ్ గా కనబడుతుందో ఈ వీడియోలో అయితే నేను చూపెడతాను. అండ్ తక్కువ బడ్జెట్ లో మంచిగా ఇంటిని అయితే సూపర్ గా కనిపించే విధంగా ఎలా ఏమేమి ఐటమ్స్ ఉంటాయో, ఏమేమి ఐటమ్స్ యూజ్ అవుతాయో, ఏమేమి ఐటమ్స్ తక్కువగా దొరుకుతాయో నేనైతే పర్చేజ్ చేసి మీకైతే చూపిస్తున్నాను. మనకి ఈ ఐటమ్స్, నేను ఇప్పుడు చూపెట్టే ఐటమ్స్ ప్రతి ఒక్కటి నేను మీషో నుంచే పర్చేజ్ చేశాను. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రైజెస్ మనకి అందుబాటులో ఉండే యాప్ ఒకటి నాకు ఏదన్నా మంచి అనిపిస్తుంది అంటే అది మీషో మాత్రమే. అందుకే ప్రతి ఒక్కటి మీషో నుంచే పర్చేజ్ చేశాను. సో ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఇప్పుడు వివరంగా నేను చూపెడతాను. సో ఇందులో చూపెట్టే ప్రతి ప్రోడక్ట్ అయితే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో చూస్తాను. అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను కానీ ఏదనేది నాకు కూడా తెలియదు ఓపెన్ చేసేదాకా. అండ్ ఎట్లా వచ్చినాయో కూడా చూపెడతాను. వావ్, ఫస్ట్ ప్రోడక్ట్ నేను చూపెట్టేది చాలా 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 బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా వచ్చాయి అసలు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నట్టు. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. ఆర్టిఫిషియలే కానీ రియల్ నేచర్ ఫీలింగ్ ఇంట్లో చూపెట్టే విధంగా కనిపిస్తున్నాయి అసలు నాకు. అండ్ వీటితో పాటు నాకు ఇలాంటి పాట్స్ కూడా ఇచ్చాడు, వుడెన్ పాట్స్. ఇవైతే ఇంత బాగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత క్వాలిటీగా ఉంటాయని అయితే అస్సలు అనుకోలేదు. ఇందులో ఇది ఫిట్టింగ్ కి ఇచ్చారన్నమాట. సో ఇందులో ఇది ఇట్లా ఫిక్స్ చేస్తే మనకు హ్యాంగర్ లెక్క కనిపిస్తుంది. సో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 285 మాత్రమే. సో ఇది ఈజీగా ఫిక్స్ చేయడానికి లోపలైతే థర్మాకోల్ ఇచ్చారు మనకి. అండ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది అసలు. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి, చాలా అయితే చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ ప్రోడక్ట్, ఇది కూడా నా ఫేవరెట్, చాలా నచ్చి పెట్టుకున్నాను అసలు. కానీ క్వాలిటీ ఎలా వచ్చిందా అని చెప్పేసి ఎలా వస్తుందా అని చెప్పేసి భయపడ్డాను. బట్ ఓపెన్ చేసి ఆల్రెడీ చూసేసాను నేను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయనంత మంచి కలర్ వచ్చింది. అంటే డల్ గా వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను, బట్ సూపర్ వచ్చింది. ఇదేంటంటే ఒక వాల్ హ్యాంగింగ్ అన్నట్టు. కొద్దిగా ఇంట్లో మోటివేషనల్ వర్డ్స్ ఏమైనా ఉంటే మనకు దాన్ని చూసినప్పుడల్లా కొద్దిగా మోటివేట్ అవుతాము మనం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. మా హస్బెండ్ కి వర్క్ ప్లేస్ లో పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగుంది. ఎంత థిక్ కలర్, నేను చాలా డల్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సూపర్ ఉంది. అండ్ వీటికి గోల్డ్ థ్రెడ్ ఇచ్చేసరికి ఇంకా అట్రాక్టివ్ గా వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి, దాని మీద వైట్ పెయింట్ తోటి వచ్చేసరికి సూపర్ గా అనిపిస్తున్నాయి. మంచిగా ఎలివేట్ అవుతున్నాయి అసలు. బ్లూ మీద వైట్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. అండ్ కొటేషన్స్ అయితే ఒక 1 2 3 4 5 6 అయితే ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 166 మాత్రమే. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకైతే 145 కే వస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. అండ్ థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నా నేను ఇది ఓపెన్ చేసి కూడా చూసాను, చాలా బాగున్నాయి. నేను అన్ని చూపెడతాను మీకు. 8 సెట్ ప్లాంట్స్ ఇవి. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. రెగ్యులర్ పాట్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా 3 సర్కిల్స్ వచ్చేలాగా ఉన్నాయి అసలు. చాలా చాలా నచ్చినాయి నాకు. అంటే రెగ్యులర్ గా రౌండ్ గానో లేకపోతే బాక్స్ షేప్ లోనో ఉండకుండా ఇట్లా పార్టీషన్స్ వచ్చేసరికి చాలా అందంగా కనిపించాయి నాకు. అందులో చూడగానే తెగ నచ్చేసి తీసుకున్నా. సో ఎన్ని వచ్చాయో చూపెడతాను, అండ్ ఏ కలర్స్ లో ఎన్ని వచ్చాయో కూడా చూపెడతాను. సో ఇదైతే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో రియలిస్టిక్ ఉంది. అండ్ ఇది కంప్లీట్ గ్రాస్ లాగా ఉంది. చూడగానే నిజమైన గ్రాస్ అందులో పెట్టినామా అని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ ఇట్లాంటి గ్రాసే 2 వచ్చాయి నాకు. అండ్ ఎల్లో కలర్వి ఇంకో 2 సెట్స్ కూడా ఎల్లో కలర్ వచ్చాయి. సో చూడండి. అండ్ దెన్ ఇది కంప్లీట్ లీవ్స్ తో వచ్చింది. అండ్ ఫైనల్లీ వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అంటే నిజమైన ఫ్లవర్స్ లాగా అనిపించినాయి అసలు. యాక్చువల్ గా మీకు చెప్తుంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. నిన్న ప్రోడక్ట్ రాగానే మా అమ్మమ్మ ఇంట్లో ఉందన్నమాట, తనకి చూపెట్టాను. చూపెడితే తను ఏమందంటే
ఇందులో నీళ్లు రోజు పోస్తున్నావు అని, అంత మంచిగా ఒకటేలాగా ఉంటున్నాయి పూలు అని చెప్పి దూరం నుంచి చూసింది తను. దూరం నుంచి చూసి నిజంగా ఫ్లవర్స్ అనుకొని ఇందులో నీళ్లు రోజు పోస్తున్నావా, అసలు వాడిపోవట్లేదు ఆ ఫ్లవర్స్ అని చెప్పేసి అన్నది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. అండ్ చూడడానికి అంత బాగున్నాయి కాబట్టి తనకు అలా అనిపించింది. సో అది చెప్తున్నా, ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ అయినా ఏదైనా డీటెయిల్డ్ గా ఉన్నాయి మంచి. నాకైతే ఇది 245 260 అరౌండ్ అట్లా పడింది, కానీ చాలా రీజనబుల్ అనిపించింది. 8 వచ్చాయి నాకు. మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా క్యూట్ గా ఉంటాయి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇదైతే 4th ప్రోడక్ట్, ఆర్టిఫిషియల్ షెల్ఫ్స్ వాల్ హ్యాంగింగ్ అంటే గోడకి పెట్టుకునే విధంగా ఉంటాయి. నేను ఇదైతే ప్యాక్ ఆఫ్ 2 ఉంటాయి ఇందులో. సో ఇలా వచ్చింది ఈ షెల్ఫ్ అయితే. అండ్ వుడ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడైనా గీసుకోబోతుందేమో అని చెప్పేసి చూసాను, బట్ చాలా చాలా నీట్ గా ఉంది, రఫ్ గా లేదు సర్ఫేస్. అండ్ నేను ఈ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్న దీనికోసమే, ఇందులో పెట్టడానికి. అండ్ దీని రేట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. 130కే వచ్చాయి నాకు ఇవి. చాలా అంటే చాలా రీజనబుల్. నేను తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్ లలో తక్కువకి వచ్చినాయి అంటే ఈ ప్రోడక్టే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ సేమ్ అలాంటి వాల్ షెల్ఫే, బట్ ఈసారి ఇంకొద్ది పెద్దది ఇది. అండ్ వెనక ఇట్లా హ్యాంగ్ అయ్యే ఒక థ్రెడ్ వర్క్ కూడా మనకు వచ్చింది. అండ్ ఇటు సైడ్ 2 థ్రెడ్స్ కూడా నార్మల్ ఇప్పటి దాని థ్రెడ్స్ కంటే కూడా ఇది కూడా డిజైన్ మంచి డిజైన్ గా వెల్ డిజైన్డ్ గా ఇచ్చారు. కింద ఇట్లా థ్రెడ్స్ కూడా వేలాడేటి ఉన్నాయి. ఇందులో కూడా ఆ ప్రోడక్ట్స్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ లేకపోతే ఏదైనా చిన్న వినాయకుడు తీసుకొచ్చి పెడదామనేసి ఇవైతే పర్చేస్ చేశాను నేను. బట్ ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి ఇవైతే ప్లేస్ చేసి మీకు చూపెడతాను. దీని ప్రైస్ వచ్చేసి 165. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్. చూడాలి ఎలా ఉందో. కలర్ అయితే నేను అనుకున్నట్టుగానే వచ్చింది. నేను థిక్ గ్రీన్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా బాగుంది. అండ్ ఇది నేను పర్చేస్ చేసిన ఈ గ్రాస్ అయితే విడ్త్ అయితే 1.5 ఉంది అండ్ హైట్ అయితే 6 feet ఉంది. నేను దీన్ని అయితే మా ఇంట్లో టీవీ యూనిట్ కోసం అని చెప్పి తీసుకున్నాను. మంచిగా ఇది టీవీ యూనిట్ కాడ ప్లేస్ చేసి దీని మీద ఒక బుద్ధుడు తెచ్చి పెడదాము, బుద్ధుడి విగ్రహం తెచ్చి పెడదామని చెప్పేసి దానికోసమే స్పెషల్ గా ఇది తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 245. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఫ్రిడ్జ్ మీద పెట్టడానికి కోసం నేను ఒక ఫ్రిడ్జ్ టవల్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ లో. మా ఫ్రిడ్జ్ యాక్చువల్ గా వాయిలెట్ కలర్ కనిపిస్తుంది చూడండి, దాని మీదకి వైట్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ రెగ్యులర్ గా థిక్ క్లాత్ కాకుండా నేను లైట్ క్లాత్ తీసుకున్నాను. దీని మీద ఈ ఫ్లవర్స్ నాకు చూడగానే బాగా నచ్చింది. అసలు క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ దీని ప్రైస్ చెప్తే షాక్ అవుతారు. 97 రూపీస్కే వచ్చింది నాకు. కంప్లీట్లీ అఫోర్డబుల్ ఇది కూడా, ఎందుకంటే నార్మల్ ఫ్రిడ్జ్ కవర్స్ బయట దొరికేటి 250 300 అలా చెప్తారు, బట్ అది కూడా కవర్ లెక్క కనిపిస్తుంది మనకి, క్లాత్ లెక్క కనిపించదు. ఇదైతే క్లాత్ లెక్క ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ రెండు ఒకసారి చూపెడతాను, ఎందుకంటే రెండు ఒకటే ఐటమ్. ఇవేంటంటే స్టోన్స్, మంచి కలర్ఫుల్ స్టోన్స్, కంప్లీట్ గ్లాస్ ఫినిషింగ్ తోటి వచ్చింది నాకు ఈ రాళ్ళన్నీ. పైకి తీస్తుంది అన్నది. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి సింగిల్ కలర్. ఇది ఎట్లుందో చూస్తాను, ఇది ఓపెన్ చేయలేదు అసలు ఇప్పటి వరకు. సో ఈ స్టోన్స్ నేను కంప్లీట్ గా టీవీ యూనిట్ కోసం అనేసి తీసుకున్నాను. ఇవైతే కలర్ఫుల్. అంటే నేను తీసుకున్నది గ్రీన్ మ్యాట్ మీద వేద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాను. గ్రీన్ మ్యాట్ మీద అయితే బ్లూ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్, గోల్డ్ అండ్ పీచ్ కలర్ మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి చాలా సేపు సెర్చ్ చేసి మరి ఈ కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని మరి పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఈ కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసి నాకు 131 రూపీసే, 131 రూపీస్కే దొరికాయి. ఇవి చాలా తక్కువకే దొరికాయి, బట్ ఇవి కొద్దిగా నాకు రేట్ ఎక్కువ అనిపించాయి. 191 అంటే దాంతో పోలిస్తే ఇవి కొద్దిగా అనిపించాయి, బట్ అఫోర్డబుల్. ఎందుకంటే నార్మల్ గా బయట దొరకాలనుకుంటే దొరకవు, ఇట్లాంటి వైట్ స్టోన్ దొరుకుతాయేమో కానీ బ్లాక్ కొద్దిగా కష్టం కదా. సో ఇవైతే రీజనబుల్ అనిపించింది, పర్లేదు తీసుకోవచ్చు అనిపించింది. ఇవైతే నాకు 191 రూపీస్కి దొరికాయి. చాలా న్యాచురల్ గా ఉన్నాయి స్టోన్స్ అయితే. అండ్ తర్వాత ప్రోడక్ట్ నా ఫేవరెట్,
చూడండి గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది కూడా. బట్ ఎంత న్యాచురల్ గా ఉందంటే నిజం ప్లాంట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టే అనిపించింది నాకు దీన్ని చూడగానే. కలర్ కాంబినేషన్ చూసే, ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇవైతే ఇట్లా లాంగ్, ఈ సైజ్ లో లాంగ్ హ్యాంగర్స్ లాగా వచ్చాయి, ఇట్లా సెట్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయో కూడా నేను చూపెడతాను. నాకు ప్రతి ఒక్కటి ఇంత లెంత్ అయితే వచ్చింది నాకు. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇదైతే 145 రూపీసే. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే నేను ఒక వాల్ స్టిక్కర్ అంటే వాల్ పేపర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది అదసివ్ టైప్. సో ఇదైతే ఒక వాల్ పేపర్, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. కలర్ అయితే బాగుంది. నేను యాక్చువల్గా లైట్ కలరే పెట్టుకున్నాను, ఎందుకంటే మా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ కలరే. కాకపోతే ఇదే మోడల్ సేమ్ కలర్ అయితే కొద్దిగా వేరు, అది కొద్దిగా లైట్ ఆనియన్ కలర్ లో వస్తుంది. ఇది నేను స్కై బ్లూ కలర్ లో తీసుకున్నాను. అండ్ దీనికి నేను పెట్టిన ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఏం కాదు, 145 రూపీస్కే. లెంత్ అయితే మంచిగానే వస్తుంది, ఒక వాల్ కి హాఫ్ అయితే ఫిల్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది. బట్ నేను పెట్టాలనుకున్న వాల్ అయితే మరీ అంత పెద్దదేం కాదు, చిన్నదే. సో దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా ఈ వాల్ పేపర్ అయితే తీసుకున్నాను. అండ్ మన కిచెన్ ప్లాట్ఫామ్స్ కి అయితే బెస్ట్, ఇది చాలా బాగుంటది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ 6-in-1 బాస్కెట్. కలర్స్ వేరు బట్ సేమ్ బాస్కెట్స్ 6. ఇవైతే మల్టీపర్పస్ బాస్కెట్స్. అసలు వెజిటేబుల్స్ కైనా, ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి. అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్, మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇవైతే 6 కలర్స్ వచ్చాయి. నాకైతే నేను ఇది ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను, అప్పుడైతే నాకు 145కే దొరికింది. ఇప్పుడైతే కొద్దిగా రేట్ అయితే పెంచేశారు, 200 దాకా అట్లా ఉంది, 200 220 అట్లా ఉంది. నేనైతే వీటిని వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఇందులో పెట్టి అయితే వాడుకుంటున్నాను. నాకైతే ఫ్రిడ్జ్ లో చాలా ప్లేస్ సేవ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది పెట్టుకున్న కాంచి అయితే మొత్తం గందరగోళంగా అట్లా కవర్స్ పడేయడం కంటే ఏ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ ఇందులో నీట్ గా ప్లేస్ చేసుకొని పెట్టుకుంటానైతే నాకు ఫ్రిడ్జ్ లుక్ కూడా లోపల ఓపెన్ చేయగానే, ఎవరైనా వచ్చినప్పుడు చూడగానే ఓపెన్ చేయగానే అయితే నీట్ గా కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదైతే కిచెన్ గ్యాడ్జెట్, ఐస్ క్యూబ్ ట్రే. మా ఇంట్లో లేవు ఐస్ క్యూబ్ ట్రే, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. బట్ బయటికి ఎక్కడికి చూసినా నాకు ఎందుకో బయట చూస్తే నచ్చలేదు. సో మీషోలో చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకైతే 120 రూపీస్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది కూడా కిచెన్ గ్యాడ్జెటే. క్యాండీ మేకర్, కుల్ఫీ మేకర్, పాప్ సైకిల్ మేకర్, ఏదైనా అనుకోండి, బట్ ఐస్ క్రీమ్ మేకర్ అంతే. మనకి స్టిక్స్ కూడా ఇచ్చాడు, ఐస్ క్రీమ్ స్టిక్స్ బయట కొనుక్కొని పెట్టుకునే బాగా లేకుండా ఈ స్టిక్స్ కూడా వచ్చాయి దీనికి. సో చూడండి, ఇదైతే ప్రోడక్ట్. ఇవి కూడా నాకు జస్ట్ 117 రూపీస్కే, అంటే 105 రూపీస్కి అట్లా వచ్చేసాయి నాకు. రీజనబుల్ రేట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇది వాల్ హూక్స్. మనకి ఏంటంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్లలో ఎక్కువ మనకి హూక్స్ కొట్టనివ్వరు కాబట్టి దాని బదులు ఇవి పెట్టుకునే విధంగా వాల్ హూక్స్ అయితే నేను తీసుకున్నాను. ఏం లేదు, గోడలు ఖరాబ్ కాకుండా ఇవైతే కొద్దిగా బెస్ట్ ఉంటాయి కదా. జస్ట్ ఇవైతే అతికేయడమే కదా, ఆగుతున్నాయి కదా. నేను అంటే రివ్యూస్ చూసి తీసుకున్నాను. సో ఇవైతే 30 వచ్చాయి నాకు హూక్స్, ఇలా వస్తాయి. సో ఈ 30 హూక్స్ కి అయితే రేట్ అయితే నాకు ఓకే అనిపించింది, 130 రూపీస్ పడింది. సో ఇవ్వండి, నేనైతే మా ఇంటి కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ అండ్ సమ్ కిచెన్ గ్యాడ్జెట్స్ కూడా. అండ్ ఇవన్నీ అయితే నేను మంచిగా మా ఇంట్లో డెకరేట్ చేశాక కూడా, అన్ని అరేంజ్ చేసుకున్నాక కూడా ఇంకో వీడియో అయితే గ్యారంటీగా తీస్తాను. అది ముందు మీకు వీడియో వస్తుంది. ఎలా నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకున్నాను, ఎలా అరేంజ్ చేసుకున్నాను, అవన్నీ కూడా ఒక వీడియో తీసైతే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. బట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, చేసుకున్నా కూడా చాలా మంది లైక్స్ కొట్టట్లేరు. అసలు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా
లాస్ట్ వీడియోకి మా ఫ్యామిలీ వ్లాగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇప్పటిదాకా వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ కంటే దీనికైతే చాలా బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే, డే బై డే అయితే కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాం మేము వీడియోస్ తీయడంలో అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే కీప్ సపోర్టింగ్ అస్, మాకు మంచిగా సపోర్ట్ అందిస్తూనే ఉండండి. మేము మీకోసం ఇంకా మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాము. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్కి లైక్ చేయండి, మీకు వీలైతే షేర్ చేయండి. And don't forget to click the bell icon. Thank you. Bye bye.